రైటింగ్, ఆ స్క్రిప్ట్, ఆ డైలాగు, బాలయ్యబాబు గారు ఊచకోవటం, దేవుడు లేడు లేడు అన్నోళ్ళకి దేవుడు ఉన్నాడు, మన సనాతన ధర్మం గురించి ఎంత చక్కగా చూపించారు భయ్య. సినిమా అంటే ఇది భయ్య, ఇలాంటి సినిమా తీయాలా, ఎందుకంటే దీంట్లో మంచి ఉంది. దేవుడు అన్నాడు ప్రతి ఒక్క ట్రోలింగ్ చేస్తారు, అదే సినిమా రండిరా. కానీ మన బాలయ్యబాబు గారిని బాలయ్యబాబు గారు చూస్తే ఒక శివునిగా చూపించారు. ప్రతి సీన్ ఒక ఊచకోట భయ్య. చొక్కా చించేసుకున్నావా అన్న చొక్కా ఇప్పేసాడా అంటే అంత నచ్చిన అంత శివ అంటే శివ అంటే ఆ ప్యాంట్లు వెళ్ళిపోయినా భయ్య. శివ తాండవం, బాలయ్యబాబు తాండవం బాగుందా అన్న. ఓజీ గీజీ ఏది పనికిరాదన్న. జై శివయ్య, హర హర మహాదేవ, శంభో శంకర. ఇంకోటినా మన సనాతన ధర్మం గురించి, మన అంటే మన సనాతన ధర్మం ఎలా ఉంటుందో దాని గురించి చెప్పారు. అండ్ పాపాలు ఎక్కువైతే శివుడు వస్తాడు. ఎవరైనా పాపం చేయండి కానీ మూడో కంటుతో మన శివయ్య చూసారని మర్చిపోకండి. చాలా బాగా చూపించారు. బోయపాటి గుడి కట్టేస్తా ఒకటే బోయపాటి ఫ్లాప్ అంటే బట్టలు వేసి కొడతా, బట్టలు ఉరికి చూసి కొడతా. ఎందుకంటే ఇలాంటి దేశభక్తి సినిమా చూడరా, నాటు సినిమాలు ఏమేమి సినిమాలు, ఇలాంటి దేశభక్తి సినిమా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు చూడండి. శివుడు అంటే దేవుడు, శివుడు అంటే ఎవరికి తెలుస్తుంది. అండ్ ఒకటే హర హర మహాదేవ. బాలయ్య కాదు, ఈ బాలయ్య బాబు తాండవం, శివ తాండవం. ఫైటింగ్స్ అవన్నీ సూపర్ ఉన్నాయి. కిడ్స్ చాలా చిన్నగా చూడకూడదు. లైక్ 10 to 12 ఇయర్స్ అలా సాంగ్స్ ఫైట్స్ ఎలా అనిపించాయి? 10 ఇయర్స్. ఏమైనా మెసేజ్ ఇంటికి తీసుకెళ్తారు ఈ సినిమాతో? ఏం మెసేజ్ ఇంటికి తీసుకెళ్తారు ఈ సినిమా చూసుకున్నారు? ఏం మెసేజ్ నేర్చుకున్న సినిమా నుంచి? I understand that God is there. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య.